బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలన వేళ వైసీపీ ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. తుమ్రుకోట పాల్వాయి గేటులో టీడీపీ రిగ్గింగ్కు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సంచలన ప్రకటన చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో ఎలా బయటకొచ్చిందో తమకు తెలియదన్నారు. తాము రిలీజ్ చేయలేదని స్పష్టం చేశారు. ఎలా బయటకు వచ్చింది అనే దానిపై విచారణ జరిపి తెలుసుకుంటామన్నారు. మాచర్లలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. మాచర్లకు 2 పార్టీలకు చెందిన వ్యక్తులు వెళ్లకూడదని ఆదేశించారు. ఇక పూర్తి డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కొన్ని రోజులుగా ఏదైతే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోలు ఈవీఎంస్ ధ్వంసం చేస్తూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ఈ వీడియో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మా నుంచి ఇది రిలీజ్ కాలేదు అని చెప్తున్నారు. ఎవరు రిలీజ్ చేశారు, ఏంటి అసలు, అది ఒరిజినల్లా కాదా? అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? యామిని, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ప్రధానంగా ఒకటే చర్చ నడుస్తుంది. మాచర్ల ఎన్నికలకు సంబంధించినటువంటి గొడవ, మాచర్ల ఎన్నికలకు సంబంధించినటువంటి హింసలో జరిగినటువంటి వానిలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయానా వెళ్లి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఘటన. ఈ ఘటన రికార్డ్ వీడియో కూడా మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే స్వయానా ఎమ్మెల్యేనే వెళ్లి అక్కడ ధ్వంసం చేసినటువంటి వీడియో వైరల్ కావడంతో రాష్ట్రమంతా కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఈరోజు అనూహ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వీడియో మేము రిలీజ్ చేయలేదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అలాగే రాష్ట్ర ఎన్నికల సీఈఓ కమిషనర్ ఉన్నటువంటి సీఈఓ ఆర్కే మీనా ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే మేము ఈ వీడియో రిలీజ్ చేయలేదు, దానిపై విచారణ జరుపుతామని స్పష్టం చేయడం జరిగింది. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో అసలుదా కాదా, రామకృష్ణారెడ్డి వీడియో ఎవరు విడుదల చేశారు, ఎవరు ఎందుకు ఆ 45 సెకండ్ల వీడియోనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది, అక్కడ ఏదైతే పాలవాయి గేట్ దగ్గర జరిగినటువంటి గొడవ విధ్వంసం ఏదో ఉందో దానికి ముందు వెనక ఏం జరిగాయి ఏమిటి అనే దాని విషయంపై కూడా క్లారిటీ ఇవ్వాలంటూ కూడా వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే వీడియోల వారు కొనసాగుతుంది. టీడీపీ వాళ్ళు పిన్నెల్లికి సంబంధించిన వీడియోలు ట్రోల్ చేస్తుంటే అలానే వైసీపీ వాళ్ళు కూడా ఈరోజు వీడియోలు ప్రత్యేకమైనటువంటి వీడియోలను విడుదల చేసి వీటికి ఎన్నికల కమిషన్ టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఏదైతే వైసీపీ పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అలానే అనిల్ కుమార్ యాదవ్, పల్నాడు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇరువురు కూడా ఒకే విషయాన్ని కరెక్ట్ గా మాట్లాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ నేతలు తుమ్మూరుకోటలోను పాలవాయి గేటులోను మిగిలిన ఇంకొక 6 చోట్ల కూడా రిగ్గింగ్ పాల్పడ్డారు. ఆ రిగ్గింగ్ పాల్పడ్డ వీడియోలు ఎన్నికల కమిషన్ బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవల్లో ప్రధానంగా చూసినట్లయితే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తన ఓటు హక్కు వినియోగించుకోకుండా కూడా అడ్డుకున్నారు. అతని కుమారుని కూడా కారులోనే ఉండే విధంగా చేశారు. రోడ్లపైన వాహనాలు ఆపి అడ్డగించినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక పిన్నెల్లి వీడియోను ఎన్నికల కమిషన్ విడుదల చేయకపోతే ఎవరు విడుదల చేశారు, ఎవరు లీక్ చేశారు, ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఇవన్నిటిపై కూడా తప్పనిసరిగా విచారణ జరపాలని కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలానే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రోజు చలో మాచర్ల పేరుతోటి పిలుపునిచ్చారు. దానికి అనుమతి లేకపోవడంతో మాచర్లకు వెళ్లకుండా టీడీపీ నేతలు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. పల్నాడులో ప్రశాంత వాతావరణం సాగాలంటే ఏ పార్టీ నేతలు కూడా మాచర్ల వెళ్లకూడదంటూ కూడా ఈసీ కూడా ఆంక్షలు పెడతాం జరిగింది. దాన్ని ఏదైతే అనుమతులు ఇవ్వకుండా నిరాకరించినటువంటి పరిస్థితి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఒకవైపు వైసీపీ పార్టీ ఇరువురు కూడా మాచర్ల వెళ్ళడానికి అవసరం లేదు, మాచర్ల వెళ్ళడానికి కరెక్ట్ కాదంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ప్రస్తుతం పల్నాడులో ప్రశాంత వాతావరణం ఉంది. కౌంటింగ్ సమయం కూడా ఇటువంటి వాతావరణం కొనసాగే విధంగా చర్యలు చేపడతామని కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వీడియోను తాము రిలీజ్ చేయలేదు
చేయలేదు, దానిపై విచారణ చేస్తామని చెప్పిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అసలు ఎవరు రిలీజ్ చేశారు, ఎన్నికల కమిషన్లో వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డ్ అయిన వీడియోను ఎవరు బయటకు వదిలారు, అలాంటి అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు చేశారనేది కూడా ప్రతి ఒక్కరూ చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం అంతా రాష్ట్ర సిస్టంలో చర్చాంశంగా మారటం హాట్ గా మారిన నేపథ్యంలో తప్పనిసరిగా ఎన్నికలు ముగిశాయి, ప్రశాంతంగా కౌంటింగ్ కూడా జరగాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పాటయ్యే విధంగా అధికారులు కృషి చేయాలంటూ కూడా పల్నాడు ప్రజానీకం కోరుకుంటున్నారు. అంటే శ్రీనివాస్, ఇటు వైసీపీ కూడా ఒక 2 వీడియోస్ రిలీజ్ చేసింది. అటు పాల్వాయి గేట్ కావచ్చు, ఇటు తుమ్రుకోట, ఈ 2 చోట్ల ఉన్నటువంటి పోలింగ్ బూత్ కి సంబంధించి టీడీపీ రిగ్గింగ్ కి పాల్పడింది అంటూ కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. మరి ఇవైనా రియల్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు వైసీపీ చేసినటువంటి వీడియోలకు సంబంధించి కూడా వాళ్ళు ఈ ఘటనలపై విచారణ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించినటువంటి పూర్తి వీడియోలు విడుదల చేయమంటున్నారు. ఈ ఘటనలు జరిగినప్పుడు పోలీసులు, ఎన్నికల కమిషన్, ఎన్నికల సిబ్బంది కూడా తెలుగుదేశం వారికి మద్దతుగా నిలిచారంటూ చెబుతున్నారు. వీళ్ళ ద్వారాలోనే వీళ్ళ సమక్షంలోనే వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ల మీద దాడులు జరిగాయి, వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళని బయటకి ఇడ్చి కొట్టారంటూ కూడా ఆ 2 వీడియోలు విడుదల చేయడం జరిగింది. వాళ్ళు కూడా 45 సెకండ్ల ఒక వీడియో, నిమిషంన్నర ఒక వీడియో, 2 వీడియోలు మాత్రమే విడుదల చేయడం జరిగింది. కానీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఎన్నికల కమిషన్ వారు పోలింగ్ రోజు జరిగినటువంటి వానిలో ఆరోపిస్తున్నటువంటి ఎక్కడైతే ఈవీఎంలు ధ్వంసమయ్యాయో ఆ ఈవీఎంలు ధ్వంసమైన చాట పూర్తి స్థాయి వీడియోలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలానే కావాలని వైసీపీ నేతల వీడియోలు విడుదల చేయటము, తెలుగుదేశం పార్టీ విడుదల చేయకుండా కరెక్ట్ కాదంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎన్నికల కమిషన్ ఏ పార్టీకి సంబంధించినటువంటి వీడియోలు మేము రిలీజ్ చేయలేదంటున్నటువంటి పరిస్థితి. ఆ వీడియోల లీక్ కు సంబంధించి కూడా విచారణ చేస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి. అంటే శ్రీనివాస్, వైసీపీ ఏదైతే డిమాండ్ చేసిందో ఇటు ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి మాచర్లలో, మరి అంటే ముందేం జరిగింది, వెనకేం జరిగింది, ఖచ్చితంగా రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఎన్నికల సంఘాన్ని ప్రెస్ ముఖంగా కోరిన నేపథ్యంలోనే ఇప్పుడు అసలు మేము ఈ వీడియో మేము రిలీజ్ చేయలేదని చెప్పి ఇప్పుడు ముఖేష్ కుమార్ మీరా అంటున్నారు. ఎలా చూడాలి దీన్ని? అంటే ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో చూసినట్లయితే గనక కేవలం సోషల్ మీడియాలోనే రావడం జరిగింది. ఎక్కడ ఎన్నికల కమిషన్కి సంబంధించిన వాటిల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషను వీడియో రిలీజ్ చేయటము ఇట్లాంటివి చేయలేదు. కానీ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల ఆధారంగా పిన్నెల్లి మీద యాక్షన్ తీసుకోవాలి, పిన్నెల్ని అరెస్ట్ చేయాలి, పిన్నెల్లి మీద దర్యాప్తు చేయాలంటే ఏదైతే ఆదేశించారో దాన్ని వైసీపీ పార్టీ తప్పుపడుతుంది. అలానే వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డ్ అయినటువంటి సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి పూర్తి వీడియోలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ చేసిన తర్వాతనే ఎన్నికల కమిషన్ మేము ఎటువంటి వీడియోలు విడుదల చేయలేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ విడుదల చేయకుండా ఎవరు విడుదల చేశారు, ఎవరు లీక్ చేశారు, ఎవరు దీనికి పాల్పడుతున్నారు, ఎక్కడ ఎవరు అధికారులు టీడీపీకి వస్తాదు పలుకుతున్నారు, టీడీపీకి అనుకూలంగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. ఇప్పటికైనా సమగ్రమైనటువంటి విచారణ ద్వారా సమగ్రమైనటువంటి వీడియోలు రిలీజ్ చేసి ఎవరు బాధ్యులుంటే వారిని కఠినంగా శిక్షించాలని కూడా కోరుతున్నారు. అలానే పల్నాడులో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనుక ఉంది. అంటే శ్రీనివాస్, వైసీపీలోనే కొంతమంది నేతలు లైక్ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అసలు ఈ వీడియోనే ఫేక్ అని చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. అంటే ఇక్కడ అంబటి రాంబాబు ప్రధాన అంశాలు దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడినటువంటి విధానం చూసినట్లయితే కనుక ముందుగా సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలన్నీ ఫేక్ వీడియోలు, కావాలని సృష్టిస్తున్నారు, కావాలని చేస్తున్నారంటూ కూడా ఆరోపణ చేశారు. అలానే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన కూడా 4 బూతుల నంబర్లతో సహా వేసి ఆ బూతుల్లో తెలుగుదేశం పార్టీ వారు రిగ్గింగ్ చేశారు. ఆ బూత్ లో సీసీ కెమెరాలు పూర్తిగా వీడియోలను బయట పెట్టాలి, తప్పనిసరిగా అక్కడ రీపోలింగ్ చేయించాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన పిటిషన్ కూడా రేపు ఎల్లుండిలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారో ఆ ప్రాంతంలో వీడియోలు ఎన్నికల కమిషన్ చూసి ఆ ప్రాంతంలో వీడియోలను విడుదల చేయడం ద్వారా ప్రజలకు నిజమేదో తెలుస్తుందంటూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పల్నాడు జిల్లాలో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. ఆ 7 చోట్ల సీసీ ఫుటేజ్ ను చూడండి. 7 చోట్ల ఆ సీసీ ఫుటేజ్ ముందేముంది, వెనకేముంది, ధ్వంసం చేసింది ఎవరు గొడవలు చేయడానికి కారణమయ్యారు, ఎవరు ఆ ఏజెంట్లు కొట్టారు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా పూర్తి స్థాయి విచారణ జరిపించాలని వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే ఇప్పుడు పిన్నెల్లి వ్యవహారం విషయానికి వస్తే అసలు పిన్నెల్లిని అరెస్ట్ చేశారా లేదా, ఇది ఒక క్వశ్చన్ మార్క్ లా ఉంది.
అంటే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే గనక ప్రతిదీ కూడా సోషల్ మీడియాలోనే వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి, సోషల్ మీడియాలోనే పోస్టులు పెడుతున్నారు, సోషల్ మీడియాలోనే కామెంట్స్ పెడుతున్నారు. ఇవే కానీ ఎక్కడా కూడా అధికారికంగా ఏ ఉన్నతాధికారులు, ఏ పోలీస్ అధికారి ఎవరు కూడా పిన్నెల్లికి సంబంధించినటువంటి అరెస్టు సమాచారాన్ని ప్రకటించలేదు. పిన్నెల్లి ఎక్కడా అరెస్ట్ కాలేదు. పిన్నెల్లిని పిన్నెల్లికి సంబంధించినటువంటి గాలింపు జరుగుతుంది. పిన్నెల్లికి సంబంధించినటువంటి వానిపై ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6 నుంచి 7 బృందాలు గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పిన్నెల్లి వాహనాలను అయితే కనుక చూశారు, పిన్నెల్లి డ్రైవర్ను అదుపులో తీసుకున్నారంటున్నారు కానీ ఎక్కడా కూడా వారిని కూడా అరెస్ట్ చూపించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా కొద్ది క్షణాల ముందు చూసినట్లయితే కనుక మరి కాసేపట్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నషాపేట కోర్టులో లొంగిపోతారంటూ కూడా నషాపేట కోర్టు వద్ద భారీ సంఖ్యలో పోలీస్ బలగాలు మోహరించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అసలు లొంగిపోవడానికి వస్తారా రారా, పిన్నెల్లి ఎక్కడున్నాడు, పిన్నెల్లి అరెస్ట్ జరిగిద్దా లేదా, పిన్నెల్లి లొంగిపోతాడా లేదా, అసలు పిన్నెల్లి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, పిన్నెల్లి ప్రధానంగా రాష్ట్రమంతా కూడా హాట్ టాపిక్ కావడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాను చెబుతుంది ఒకటే క్లారిటీగా, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను రావాలనుకుంటే 2 గంటల్లోనే మాచర్ల వస్తానంటూ కూడా గతంలో మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. పిన్నెల్లి సోదరులకు సంబంధించి ఈ రోజు ఏమన్నా నషాపేట కోర్టులో లొంగిపోతారా, లేదు అనుకుంటే కనుక పోలీసులు అరెస్ట్ చేసి చూపిస్తారా అనేది కూడా అధికారులు క్లారిటీగా ప్రకటించేంత వరకు కూడా సోషల్ మీడియాలో ప్రచారంగానే భావించాలి కానీ ఎక్కడా కూడా పిన్నెల్లి వాళ్ళకి సంబంధించి కూడా అధికారిక ప్రకటన అయితే కనుక లేదు. అంటే శ్రీనివాస్, నిన్న చూసుకున్నట్లయితే ప్రధానంగా 4 సార్లు అనుకుంటా ఆల్మోస్ట్ పోలీసులు దగ్గరగా వెళ్ళడం, తర్వాత అక్కడ మిస్ అయినట్టుగా ఇలాంటి న్యూస్ అంతా బయటకు వచ్చింది. అసలు పోలీసులు ఆయన ఉన్న ప్లేస్ కి వెళ్తున్నట్టుగా పిన్నెల్లికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్న ఒక పాయింట్ కూడా రేజ్ అవుతోంది. అంటే అసలు ప్రధానంగా చూసినట్లయితే కనుక పిన్నెల్లికి సంబంధించి పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్లారు, దూరంకి వెళ్లారు, అదుపులో తీసుకోబోయారు, అరెస్ట్ చేశారు, తర్వాత చూపిస్తారు. ఇవన్నీ కేవలం అభూత కల్పనగానే కనపడుతుంది. ఎక్కడైనా ఏ అధికారైనా పోలీస్ అధికారులు పిన్నెల్లిని గనక అరెస్ట్ చేస్తే 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక సామాన్య వ్యక్తి కాకుండా కేవలం అతను ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, రాష్ట్రంలో సంచలనమైనటువంటి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడము, దగ్గరికి వెళ్ళటము, దూరంకి వెళ్ళటము, ఆయన ఉన్న ప్రాంతానికి వెళ్లారు, ఇవన్నీ కూడా కేవలం సోషల్ మీడియా ప్రచారాలుగానే భావించాలి. అయితే దర్యాప్తు బృందాలు అయితే కనుక పిన్నెల్లి కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్ర, తెలంగాణ, బీదర్ ఈ ప్రాంతాల్లో ఎదుగుతున్నటువంటి పరిస్థితి. తప్పనిసరిగా పోలీసులకు అందుబాటులోకి వచ్చి పోలీసులు కనుక అతను అదుపులో తీసుకుంటే కనుక తప్పనిసరిగా నషాపేట కోర్టులోనే హాజరుపరిచే అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.